కీర్తన 30:11 నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. జీవితంలో కష్టము, బాధ, వేదన వచ్చినప్పుడు నా అంగలార్పు అంటే బాధ, దుఃఖం నాట్యంగా మార్చాడు దేవుడు అని చెప్పి అంటున్నాడు. 31 కీర్తన 11 31 కీర్తన 5 అంటాడు, రాత్రి వేళ నేను నాకు ఏడ్పు వచ్చి దుఃఖంతో ఏడ్చాను రాత్రి, కానీ తెల్లారిసరికి దేవుడు నాకు జవాబునిచ్చాడు అని చెప్పి అంటాడు. అట్టి జవాబులు మీకు వచ్చునుగాక. ప్రతి స్త్రీ తన బిడ్డను కనే ముందు ప్రసవేదన పడుతుంది, దుఃఖము. ఆ తర్వాత 12 బిడ్డను చూసి తన దుఃఖంతో మర్చిపోతుంది. అంటే ప్రసవేదన లాంటి సమస్యలు వచ్చాయా, దాని తర్వాత బ్లెస్సింగ్ రాబోతుందని అర్థం. మీ బ్యాటిల్స్ బ్లెస్సింగ్ గా మారునుగాక. పౌల్ అండ్ సైలస్ వారిద్దరు కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అపోస్తలుల కార్యం 16:20 నుండి 26 31 వరకు. ఆ రోజు చాలా కష్టపెట్టబడ్డారు, కొట్టబడ్డారు, గాయాలు పరచబడ్డారు, వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ అంత దుఃఖంలో, అంత వేదనలో ఉండి కూడా వారు పాటలు పాడి, కీర్తనలు పాడుచుండగా దేవుని కనికరం చొప్పున దేవుడు వారి ప్రార్థన విని భూకంపాన్ని పంపాడు. ఈ భూకంపం వారి తల మీద స్లాబ్ వారి నెత్తిమేం పడలేదు, పునాదులకు వెళ్ళిపోయాయి, డోర్లన్నీ ఓపెన్ అయిపోయి, సంఖ్యలు తెగవతలు పడ్డాయి. దేవుని కాపుదల వారికి ఉంది. ఒక్కడు చనిపోలేదు ఆ భూకంపంలో. గొప్ప విజయాన్ని దేవుడు ఆ రోజు వారికి దయచేశాడు. విజయం ఇచ్చే దేవుడు. యోబు జీవితంలో అనేక కష్టాలు వచ్చినా ఆయన దుఃఖము, ఆయన ప్రార్థనాపల, ఎప్పుడు ప్రార్థనాపలేదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుని వైపు మొరపెడుతూనే ఉన్నాడు. రోగంతో ఉన్నప్పుడు, నష్టపోయినప్పుడు, బిజినెస్ పోయినా అన్నిట్లో స్తుతించాడు, ప్రార్థించాడు. ఇతని అంగలార్పును నాట్యంగా మార్చాడు. ఎలాగా మీ అందరికీ తెలుసు. ఎన్నంతలుగా దీవించాడండి? 2 అంతలుగా. 2 డబుల్ పోర్షన్ గాడ్ గేవ్ హిమ్ అండ్ హి వాస్ వెల్ బ్లెస్డ్. అద్భుతంగా దీవించబడ్డాడు యోబు. హన్నా తన అంగలార్పు నాట్యంగా మార్చి వేశాడు. ఆమె ఏడ్చింది, పిల్లలు లేని గొడ్డుదాన్ని అని అంటున్నారు. ప్రభా, ఏమిటి నాకు ఈ పరిస్థితి అని కన్నీళ్లు గార్చి మొరపెట్టింది. ఆమె ప్రార్థన విన్న దేవుడు ఆమెకి సమయలని ప్రవక్తనిచ్చాడు. ఆమె తిరిగి ఆ ప్రవక్తను దేవునికి మొక్కుబడి చేసుకుని ఇచ్చేసింది. దేవుడు మరికొంతమంది బిడ్డలను ఆమెకి ఇచ్చాడు. ఆమె జీవితం ఆస్వాదించబడింది. దావీదు కూడా అంటాడు, డేవిడ్ టర్న్ హిస్ వరీస్ ఇంటూ వర్షిప్. దావీదు తనకున్న ఈ బాధలన్నిటిని వర్షిప్ గా మార్చుకున్నాడట. టర్న్ యువర్ వరీస్ ఇంటూ వర్షిప్. మీకున్న ఆవేదనను ఆరాధనగా మార్చుకోండి. ఈ ఉదయం సాయంకాలం ప్రార్థన చేసి మొరపెట్టండి. మీ అంగలార్పణ దేవుడు నాట్యంగా మార్చునుగాక. 42 కీర్తన 5:11 కూడా ఆవేదనను ఆరాధనగా మార్చుకుంటే జరిగేది ఏంటి? ఏం జరుగుతుంది? ది లార్డ్ విల్ టర్న్ యువర్ సారో ఇంటూ జాయ్. దేవుడు మీకున్నటువంటి బాధను, విచారమును అది కూడా జాయ్గా మారుస్తున్నాడు. ది లార్డ్ విల్ టర్న్ యువర్ యాషెస్ ఇంటూ బ్యూటీ. ది లార్డ్ విల్ టర్న్ బ్యాడ్ ఇంటూ గుడ్. ది లార్డ్ విల్ టర్న్ యువర్ బ్యాటిల్స్ ఇంటూ బ్లెస్సింగ్. ది లార్డ్ విల్ టర్న్ యువర్ ఎనిమీస్ ఇంటూ యువర్ ఫుస్టూల్. అంటే వారు కూడా మీ స్నేహితులుగా దేవుడు మార్చివేయగల శక్తిమంతులు. ది లార్డ్ విల్ టర్న్ పెయిన్ ఇంటూ పవర్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అద్భుత కార్యములు జరిగించగలడని నేను నమ్ముచున్నాను. ఈ విషయాలన్నింటిలో కూడా నా దుఃఖమును, నా అంగలార్పణ నాట్యంగా మారుస్తాడని నేను నమ్ముచున్నాను అన్నవారు ఒకసారి చేతుల దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఎస్, మార్చాడా? అనేకుల జీవితాల్లో అంగలార్పణ నాట్యంగా మార్చింది. మార్చబడింది. దేవుడు అనుగ్రహించాడు, వారిని ప్రేమించాడు, ఆయన ఆస్వాదించాడు. అయితే కొన్నిసార్లు కష్టాలు, బాధలు అంగలార్చేలా చేస్తాయి. కానీ అంగలార్పులో, దుఃఖంలో ఒక అద్భుతం పుట్టుకొని వస్తుంది. ఒక రాజుగారు అడవుల్లోకి వెళ్ళినప్పుడు అతన్ని బట్టలందరూ కూడా ఉన్నారు అక్కడ. అయితే మంత్రి మీద ఏదో కోపం వచ్చింది ఎవరికి? రాజుగారికి. అక్కడ ఏదో ఏట మాంసం, మొత్తానికి ఒక జంతువుని పట్టుకున్నారు. దాన్ని కట్ చేయడానికి రాజుగారు యవన బలంలో ఉన్నప్పుడుగా, యవనస్తులుగా ఉన్నప్పుడు ఎలా కట్ చేశాడో నేను కట్ చేసి చూపిస్తానని చెప్పి అలవాటు తప్పింది. యవనస్తులుగా ఉన్నప్పుడు ఎప్పుడో వేటకు వెళ్ళాడు, జంతువులు కూడా కట్ చేసి కాల్చి చంపుకొని తిన్నట్టున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ తన బలం చూపించబోయాడు. వృద్ధాప్యంలో నేను చూడు మంత్రి ఎలా కట్ చేస్తానని చెప్పి కత్తి పెట్టి వేసాడు. వేసిన ఏదికి వేలు ఎగిరి అవతల పడింది. దాన్ని కట్ చేయడం తర్వాత సంగతి ముందు తన వేలుని కట్ చేసుకున్నాడు. బ్యాలెన్స్ తప్పింది. అబ్బా మంత్రి, నా వేలు పోయిందయ్యా అంటే, మంత్రి ఏమో దేవుడిని నమ్ముకున్నాడట అన్నట. అంతా మేలు కోసమే రాజా, అంతా మేలు కోసమేనని. ఏమిటి, నాకు వేలు పోతే మేలు కోసం అంటావా? ఈ మంత్రిని తీసి ఆ పక్కన నీళ్లు లేని బావిలో పడేంటారా అన్నట. అది అడవి ప్రాంతం, నీళ్లు లేని బావి ఉంటుంది, అందులో పడేశారు. అంత బోసు, చెట్లన్నీ కూడా ఇలా బావి మీదకు మొలిసిస్తున్నాయి. లోపల పడిపోయాడు. మంత్రి, ఇప్పుడు ఎలా ఉంది నీ సంగతి? అంతా మేలు కోసమే సార్ అన్నట్టు. ఒరే, నిన్ను పడేసినా మేలు కోసమేనా? నా వేలు తెగినా మేలు అంటున్నావు, నిన్ను బావిలో పడేస్తే అది మేలు అంటున్నావు, సరే అక్కడే ఉండు అన్నాడు. ఈలోగా ఏదో బడబడా శబ్దాలు అనిపించాయి. కోయి వాళ్ళు పరిగెత్తుకుంటూ డ్రమ్ములు వాయించుకుంటూ వస్తున్నారు. అది చూడగానే బట్టలందరూ పక్క, ఎందుకంటే వాళ్ళ దగ్గర బాణాలు ఉంటాయి,
ఏ మూల నుండి కొడతారో తెలియదని బట్లు పారిపోయారు రాజుగారిని వదిలేసి. రాజుగారు మాత్రం ఆ చెట్టు మీద ఎక్కి కూర్చోబెట్టారు రాజుగారిని. సార్ రాజా నువ్వు జాగ్రత్తగా ఉండు, వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపేస్తారని చెప్పి వీళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో నక్కి దాక్కున్నారు. వాళ్ళు ఆ చెట్టు దగ్గర అంతా వాసన చూస్తున్నారు ఎక్కడ అని. సడన్గా ఈ రాజుగారికి ఉన్న ఉంగరాలు, బాగా పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకుంటాడుగా, ఆ సూర్య వెలుగు ఏమో మొత్తానికి మెరుస్తున్నాయి. ఆ మెరుపులు చూసిన వాళ్ళు చేయి పైకి ఎత్తెదుగో పార్టీ దొరికాడని చెప్పి కేకలు వేసి అల్లరి చేసి చాలా వేలాలు వేసి మనకు మంచి బలి ఇవ్వడానికి, మన దేవతకు బలి ఇవ్వడానికి మంచోడు దొరికాడని పైనుండి తీసుకొచ్చారు, కిందకి దింపారు. ఏడుస్తున్నాడు ఈయన, రాజుగారు నన్ను వదిలిపెట్టండి, బట్టలు నన్ను రక్షించండి. ఎవరు రావట్లా, కోయి వాళ్ళకి ఈ భాష అర్థం కావట్లా. తీసుకెళ్ళిపోయారు ఎక్కడికి, ఇక బలి ఇవ్వడానికి. అయితే వాళ్ళ ప్రీస్ట్ బయటకు వచ్చి, ఆ కోయి వాళ్ళ యొక్క ప్రీస్ట్ బయటకు వచ్చి చెక్ చేస్తున్నాడు. ఈయనకి పసుపు గింపు అంతా రాసేసారు పసుపు, ఇక ఈయన బలి ఇవ్వడానికి రెడీ చేశారు. ఇక్కడ ఆజానుభావుడు 6 అడుగులు బాగున్నాడు, ఇతను చంపితే మరి ఆ కొండ దేవత వీళ్ళకి బాగా దీవెనలు ఇస్తుందని చెప్పి వీళ్ళు రెడీ అయిపోయారు. మరి చాలా అల్లరి, చాలా గొప్పగా ఆనందంగా కేకలు వేస్తున్నారు. రాజుగారు వణికిపోతున్నాడు, నేను చనిపోతున్నాను కదా అని. అయితే ప్రీస్ట్ బయటకు వచ్చి పైనుండి కిందకు చెక్ చేస్తున్నాడు, అన్ని అవయవాలు బాగున్నాయో లేవని. ఈయనకేం లేదు, బొట్టం వెళ్ళలేదు. అప్పుడు అన్నట్ట, చిచి ఎక్కడి నుండి తెచ్చారు, అక్కడ తీసుకెళ్లి పారేయండి, వీడు అవయవం లేనోడు, వీడిని గినక బలిస్తే మన దేవత మళ్ళీ చంపేస్తుంది, తీసుకుపోయి ఎక్కడి నుండి తెచ్చారో త్వరగా తీసుకెళ్ళి అక్కడే పడేయండి అని చెప్తే వారు పరపరా పరిగెత్తుకుని వచ్చి పరపరా తీసుకువెళ్ళి ఏ చెట్టు కింద అయితే పడేశారో అక్కడే చెట్టు కింద దొరికాడు, అక్కడ తీసుకొచ్చి పడేశారు. పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాజు అన్నాడట, మంత్రి అంతా మేలు కోసమే బయటికి రా అన్నాడట. అవును రాజా, నేను ముందే చెప్పాను కదా, వాళ్ళు రాకముందే నన్ను ఎక్కడ పడేశావు, నీళ్ళు లేని బావిలో పడేశావు, అది నాకు మేలైంది. నీకు బదులుగా నన్ను పట్టుకుపోయి ఉంటే నన్ను వేలు కాదు మొత్తానికి ఇస్తుండేవాళ్ళు. కాబట్టి దేవుడు మహాజ్ఞాని అయిన దేవుడు నీకు వేలు పోగొట్టి నీకు మేలు చేశాడు. నీకు కోపం వచ్చి నన్ను బావిలో పడేయడు నాకు మేలైంది. నీ పక్కన నేను ఉండుంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టి నన్ను వేసేసి ఉండేవాళ్ళు, కానీ నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డా. అందుకే రాజా, కొన్ని కార్యాలు జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని బాధపడద్దు, కానీ మేలు కోసమే. దేవుని బిడ్డలారా, మన మేలు కోసం ఎన్నో సమకూడి జరుగుతున్నాయి. దేవుడిని నమ్మండి, భక్తి కలిగి ఉండండి, మన హృదయాన్ని కుమరించుకుందాం. పరమందున్న దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చునుగాక, మీ అంగలార్పు నాట్యంగా మారునుగాక. నేను నమ్ముచున్నాను, నా దేవుడు నా అంగలార్పు నాట్యంగా మార్చగలడు అని నమ్మిన వారు Can we lift up our hands and pray? మన దుఃఖం సంతోషంగా మారే రోజులు రాబోతున్నాయి. Let's close our eyes and pray. Father, we thank you for your word. ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. Anybody who is in sorrow, who is in brokenness, who is in disappointed and discouraged, Master, heal them and rise them up from their situation. ప్రభువా, ఎవరైతే దుఃఖంతో ప్రభువా కురింగిన స్థితిలో ఉన్నారో వారి బాధ నుంచి విడుదల దయచేయండి, వారిని స్వస్థపరచండి. Let your mercy and blessing may come upon their lives. ప్రభువా, నీ కనికరము, నీ యొక్క ఆశీర్వాదాలు వారిపైకి వచ్చునుగాక. Let the anointing of the Holy Spirit be upon all your children. ప్రభువా, నీ ప్రజలందరిపై నీ అభిషేకాన్ని కుమ్మరించండి. ఈ రోజు ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎటువంటి దుఃఖమున్నా, ఎటువంటి సారో, విచారమున్నా, ఆ విచారం కొట్టివేయబడి అది ఆశీర్వాదంగా మారునుగాక. వారి దుఃఖం తొలగిపోయి సంతోషంగా మారునుగాక. ఆయన వారి దుఃఖ దినములు సంతోషంగా మార్చివేస్తారని, అంగలార్పణ నాట్యంగా చేస్తారని నీ వాగ్దానాన్ని నీ ప్రజల జీవితాల్లో నెరవేర్చి మహింపొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. ఆమేన్. కష్టము కలిగిన, నష్టము కలిగిన దేవాని స్తోత్రింతును. కష్టము కలిగిన, నష్టము కలిగిన దేవాని స్తోత్రింతును. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు.
దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తోత్రింతును. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తోత్రింతును. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ షల్ బి స్ట్రాంగ్ అండ్ డూ ఎక్స్ప్లాయిట్స్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలం కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వంతరించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి ఆస్వాదించబడి మీరు భూమిని స్వంతరించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయను గాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవును గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.